రెడ్ సాయిల్స్. ఏపీలో ఎర్ర నేలలు 65% విస్తరించి ఉన్నాయి. ఏపీలో ఏ నేలలు ఎక్కువ అని బిట్ ఆల్రెడీ వచ్చేసింది. ఏదో ఎస్ఐ కానిస్టేబుల్ అసలు లాస్ట్ ఏపీ ఎగ్జామ్ వచ్చింది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో. సో ఏపీలో ఏ నేలలు ఎక్కువ అని అడిగాడు, ఎర్ర నేలలు. అలాగే ఇండియాలో ఏ నేలలు ఎక్కువ అంటే ఒండ్రు నేలలు. ఏపీలో ఎర్ర నేలలు ఎక్కువ 65%. మొత్తం 100 అనుకుంటే, అంటే 100 ఎకరాలు అనుకుంటే 65 ఎకరాలు ఎర్ర నేలలు ఉంటాయి. అదే ఇండియాలో తీసుకుంటే 100 ఎకరాల్లో 43 ఎకరాలు ఒండ్రు నేలలు ఉంటాయి, అంటే 43%. అది కాబట్టి ఏపీలో ఎక్కువ ఉన్న నేలలు ఏంటంటే ఎర్ర నేలలు ఆన్సర్ ఉండాలి. తర్వాత ఇండియాలో ఎక్కువగా ఉన్న ఏ నేలలు ఏవంటే ఒండ్రు నేలని ఆన్సర్ పెట్టుకో. సో విధంగా ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు ఎలా ఉన్నాయి? సదరంగా ఎర్ర నేలలు ఎలా ఏర్పడతాయి? గ్రానైట్ రాళ్లపైన ఏర్పడతాయి. గ్రానైట్ సెల్ శిథిలమైతే ఎర్ర నేలలు, గ్రానైట్ సెల్ శిథిలమైతే ఎర్ర నేలలు ఏర్పడతాయి. సో ఎర్ర నేలకి ఎరుపు రంగు ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా ఇండియన్ మృతిక లెస్సలో చెప్పుకుంటాం. సేమ్ అదే క్యారెక్టర్స్ ఇక్కడ మళ్ళీ వస్తాయి. గ్రానైట్ సెల్ శిథిలమైతే ఎర్ర నేలలు ఏర్పడతాయి. ఎర్ర నేలకి ఎరుపు రంగు ఎందుకు వచ్చిందంటే ఐరన్ ఆక్సైడ్. ఎర్ర నేలకి ఎరుపు రంగు ఎందుకు వచ్చింది? చాలాసార్లు బిట్ అడిగాడు. ఐరన్ ఆక్సైడ్ లేక ఫెర్రిక్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ లేక ఫెర్రిక్ ఆక్సైడ్ దానిలో కలిసి ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ వస్తుంది. అలాగే ఎర్ర నేల వదులుగా లూజుగా ఇసుకలాగా ఉంటుంది. నల్లరేగ నేల అయితే బెంకంగా గట్టిగా ఉంటుంది, అంటే మట్టి ముద్దలాగా ఉంటుంది. కానీ ఇది ఇసుకలాగా ఉంటుంది. అప్పుడు ఇసుకలాగా ఉంటుంది కాబట్టి తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంది. ఎర్ర నేలలు తొందరగా డ్రై అయిపోతాయి. అందుకే ఈ ఎర్ర నేలలో రైతులు వేరే మట్టి తెచ్చి కలుపుకోవాలి. ఎర్ర నేలలో రైతులు వేరే మట్టి తెచ్చి కలపాలి. అంటే ఎర్ర నేల రైతులు వేరే ప్రదేశంలో ఎక్కడైనా చెరువుల్లో ఉన్నటువంటి, చెరువులు ఎండిపోతే నీరంతా ఎండిపోతే వచ్చిన ఆ నేల అడుగున ఉన్నటువంటి ఆ ఒండ్రు కానీ లేక నల్ల మట్టి లాంటిది కానీ, అంటే ఎక్కడైనా నీటి కుంటల్లో ఉన్న మట్టి లాంటిది తెచ్చి ఇక్కడ మిక్స్ చేస్తారు. అంటే ఎర్ర నేలకు వేరే మట్టి మిక్స్ చేస్తే ఆ నేల సారవంతంగా మారుతుంది. అంటే అప్పుడు నీటి నిల్వ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. లేకపోతే ఎర్ర నేలలో నీళ్ళంతా తొందరగా ఆవిరైపోతాయి కాబట్టి డ్రై అయిపోయే అవకాశం ఉంది. బట్ రైతులు ఎర్ర నేలలో వేరే మట్టి తెచ్చి కలుపుకోవడం ఒక ఆనవాయితీ. అలా చేసుకున్నట్టయితే ఎర్ర నేల సారవంతంగా ఉంటుంది, బాగా మంచి పంటలు పండే బలమైన నేలగా మారుతుంది. ఇక్కడ రీజనల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చినట్టయితే ఎర్ర నేలలు 2 రకాలుగా చెప్తారు. చలక నేలలు, దుబ్బ నేలలు, అంటే క్యారెక్టర్ బట్టి. ఇక్కడ చలక నేల, దుబ్బ నేల అంటే ఏంటి చూద్దాం. చలక నేల అంటే ఇది ఎర్ర ఇసుక నేల అంటారు. ఎర్ర ఇసుక నేల అంటే రెడ్ శాండీ సాయిల్ అయిపోద్ది. అంటే ఎర్ర నేలలోనే చలక నేల ఒక రకం అనమాట. సో రెండోది ఏంటి? దుబ్బ నేల అంటాం. ఇవి రెండు కూడా ఏంటి? ఎర్ర నేలలో రకాలు అంతే. దుబ్బ నేల అంటే కొద్దిగా దీనికి ఆపోజిట్. దీనికి ఎర్ర బంకమట్టి నేల అంటాం. ఎర్ర బంకమట్టి నేల, అది ఎర్ర ఇసుక నేల, ఇది ఎర్ర బంకమట్టి. అంటే రెడ్ శాండీ అది, ఇది రెడ్ క్లే అనమాట. రెడ్ క్లే సాయిల్ అంటారు. అంటే ఏమవుతుంది? దానికి ఆపోజిట్. బంకమట్టి ఎక్కువ, ఇసుక తక్కువ. బంకమట్టి ఎక్కువ, ఇసుక తక్కువ. For more videos, please subscribe our YouTube channel, and for recorded videos, download app.